వాడు వార్నింగ్ ఇస్తుంది పోలీసులకు. ఈ సోయి ప్రభుత్వానికి ఉందా, పోలీసులకు ఉందా అని నేను అడుగుతా ఉన్నా. వాడి వాళ్ళ చట్టాలను సవాల్ చేస్తూ ఉన్నాడు నరి రోడ్డు మీద. గోదావరి ప్రవహించేటువంటి ఈ రాష్ట్రం లోపల గోరక్తం ప్రవహింపజేస్తామని అంటా ఉన్నాడు. వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం లోపల ప్రభుత్వం విఫలమైంది. గాంధీ భవన్ నుంచి పాలన సాగిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ గాంధీ భవన్లో గాంధీ ఆత్మకు శోభిస్తుంది. ఎందుకంటే గాంధీ సంపూర్ణమైనటువంటి గోహత్య నిషేధాన్ని అమలు చేయాలని అనుకున్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పరిపాలనా భవనం అని సెక్రటరియట్ కు పేరు పెట్టుకున్నారు. నిజంగా డాక్టర్ అంబేద్కర్ గారి ఆత్మకు శోభిస్తుంది. ఎందుకంటే రాజ్యాంగం లోపల ఆర్టికల్ 48ను పొందుపరిచి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాలు గో సంపదని, పశు సంపదను కాపాడాలని చెప్పి రాజ్యాంగం లోపల పొందుపరిచిండు. ఇవాళ ఆ యొక్క అందుకే రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనం లోపల పశు సంవర్ధక శాఖ ఉంటది. ఇవాళ పశు సంవర్ధక శాఖ పశు హత్య శాఖగా మారిపోయింది. ఈ గో హంతకులకు, గో అక్రమ రవాణాకు సహకరించడం లోపల ముందు వరుసలో నిలుస్తున్నటువంటి వాళ్ళే పశు సంవర్ధక శాఖకు సంబంధించినటువంటి వెటర్నరీ డాక్టర్లు ఫేక్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తూ ఉన్నారు. దానికి ఆ సర్టిఫికేట్లు పెట్టుకుని గో అక్రమ రవాణా జరుగుతోంది. పాత పట్టణం లోపల అక్రమ గో వధశాలలో ఉన్నాయి. ఇవాళ ఈ పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే, ఇవాళ సమర్థవంతమైనటువంటి పోలీసు, తెలంగాణ పోలీసు త్యాగాలు చేసినటువంటి చరిత్ర మీకుంది. దేశ రక్షణ కోసం త్యాగాలు చేసినటువంటి చరిత్ర తెలంగాణ పోలీస్ శాఖకుంది. సర్జికల్ స్ట్రైక్ చేయండి పాతపట్నం లోపల. ఈ రోజు కూడా ఇవాళ మనం ఇక్కడ మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఎక్కడనో లోపట సందుల్లో కాదు, నడి రోడ్డు మీద వేల గోవులు కట్టేసి ఉన్నాయి. ఎందుకు కనబడతలేదు విశ్వనగరంలో 1,00,000 కెమెరాల కన్నా నేను అడుగుతా ఉన్నాను. మనను మోసం చేయడానికి, మనను మభ్యపెట్టడానికి చెక్ పోస్టులు పెడితే రాష్ట్ర సరిహద్దులు దాటి, జిల్లా సరిహద్దులు దాటి 1,00,000 కెమెరాలు ఉన్నటువంటి భాగ్యనగరం నడి బొడ్డుకి ఎట్లొచ్చినాయి, మొన్న మేదీపట్నం ఎట్లొచ్చినాయి, బహదూర్పుర ఎట్లా పోతున్నాయి, ఆకాశంలో పోతలేవు కదా, రోడ్ల మీదనే పోతున్నాయి కదా. కాబట్టి నామమాత్రంగా చెక్ పోస్టులు పెట్టి ఏదో మేము రక్షిస్తున్నామని నాటకం ఆడుతున్నది ఈ ప్రభుత్వం. ఈ నాటకాలకు ముగింపు వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధితోటి పనిచేయండి. చట్టబద్ధమైనటువంటి, రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యత మీరు నిర్వహించండి. అనేక చెక్ పోస్టుల దగ్గర మేము చూస్తున్నాం, పబ్జి, వీడియో గేమ్లు, సోషల్ మీడియా చూసుకుంటూ కూర్చున్నారు కానిస్టేబుల్. వాళ్ళకు కూడా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. మేము మీకు కూడా అవసరం అనుకుంటే ప్రోత్సాహకాలు అందిస్తాము. ఈ యొక్క అక్రమ రవాణాను అడ్డుకునే వస్తున్నటువంటి వెహికల్స్ను ఆపండి. వాళ్ళ మీద ప్రెజర్ ఉంది, ఆపొద్దని. ఏదో నెంబర్ నోట్ చేసుకోవాలి, పంపించాలా. ఈ రాష్ట్ర ప్రభుత్వం దారుస్థలం ఎజెండాకు దాసోహం అన్నది తలదించింది. వాళ్ళ ఎజెండా నడుస్తుంది. రాష్ట్రం లోపల షరియత్లా అమలవుతుంది, భారత రాజ్యాంగం అమలైతలేదు, షరియత్లా ఇంప్లిమెంట్ అవుతుంది. అందుకే వాడు 15 నిమిషాలు టైం ఇస్తే ఇందులో ఊచకోత అన్నాడు, బహిరంగంగా తిరుగుతూ ఉన్నాడు. అందుకే ఇవాళ వందే మాతరాన్ని ఇన్సల్ట్ చేసి అసెంబ్లీని బైకాట్ చేసినటువంటి వాళ్ళ మీద కనీసం ఈ ప్రభుత్వాలు కానీ, మంత్రులు కానీ స్పందించలేదు, రాజకీయ పార్టీలు స్పందించలేదు. ఇవాళ నేను మంచి ప్రశ్న వేసిండ్రు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను నేను అడుగుతా ఉన్నా. అన్ని రాజకీయ పార్టీల ముందర ఒక పక్కన ఎంఐఎం రజాకార్ పార్టీ తెలంగాణ లోపల మేము గోవులను హత్య చేస్తాం, గోదారి ప్రవహిస్తున్నటువంటి ఈ రాష్ట్రం లోపల గో రక్తం ప్రవహిస్తామని చెప్పి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు వాళ్ళకు అండగా పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బలాదూరుగా ఛాలెంజ్ ఇస్తుంటున్నారు కదా. ఓ కుహానా సెక్యులర్ రాజకీయ పార్టీలారా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు మీ నోర్లు ఎక్కడ పోయినాయి? హిందువుల యొక్క విశ్వాసాలు మీకు కనబడతలేవా? గో రక్షణ కోసం ఉన్నటువంటి చట్టాలు మీకు కనబడతలేవా? సుప్రీంకోర్టు రాజ్యాంగ తీర్పులను, రాష్ట్ర హైకోర్టు తీర్పులను అమలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని మీరు ఎందుకు డిమాండ్ చేస్తలేరు? ఎందుకు డిమాండ్ చేస్తలేరంటే మీరు కూడా అప్పీజ్మెంట్ పాలిటిక్స్ లోపల భాగమైనారు. ప్రభుత్వమైనవి, ప్రతిపక్షాలు భాగమైనవి. అందుకే మీకు నోట్లు వస్తలేవు. ఇవన్నీ కూడా హిందువులు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ సవాళ్ళు ఇస్తున్న వాళ్ళకి చెప్తున్న, బిడ్డ రాసి పెట్టుకోండి, ఒకరోజు అటో ఇటో అవుతుండొచ్చు, కానీ గో రక్తంతో తడిచినటువంటి దారుస్థలం ఎజెండా మీదకి
బుల్డోజర్ వచ్చే రోజు మాత్రం ఖచ్చితంగా హిందువుల రోజు ఈ రాష్ట్రంలో తీసుకొస్తారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఎందుకు ఈ గోరక్షణ చట్టాన్ని ఎందుకు సీరియస్ గా తీసుకోలేకపోతుంది? ఇది మ- మంచి ప్రశ్న వేసిండ్రు. చాలా మంది కూడా అడుగుతారు, కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కదా, నరేంద్ర మోడీ ప్రభుత్వమే కదా, పార్లమెంట్లో చట్టం చేయొచ్చు కదా అని. ఈ రోజున రాజ్యాంగ నిర్మాతలు ఆగిపోతాం ప్రతిసారి ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. బతికేటప్పుడు మళ్ళీ పెద్ద ఎత్తున నడుస్తూనే ఉన్నాయి, గోల్ తరలిస్తూనే ఉన్నారు, వాటిని బలిస్తూనే ఉన్న పరిస్థితి. మరి ఇంకా మీ కార్యాచరణ ఉండబోతుందా హిందూ సంఘాల నుంచి? మీడియాకు నా విజ్ఞప్తి, మిత్రుడు మంచి ప్రశ్న వేసిండు. ప్రెస్ మీట్లతోటే సరిపుచ్చుకుంటున్నారా? ప్రెస్ ఎజెండాగా తీసుకోండి. ప్రెస్కు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ కార్యాలయాలలో కూడా గోవు పూజతోటే స్టార్ట్ అవుతాయి. మీ పెళ్లిళ్ళు, మీ శుభకార్యాల్లో కూడా గోవు పూజతోటే స్టార్ట్ అవుతాయి. హిందూ ధార్మిక కార్యక్రమాల పేరు మీద అనేక ఛానళ్ళు ఉన్నాయి ఈ రాష్ట్రం లోపల. ఇవాళ ప్రెస్ ఎజెండాగా మార్చుకోండి. రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని, రజాకార్ ఎజెండా యొక్క చట్ట వ్యతిరేక కార్యక్రమాలను చూపెట్టుండి. ఈ ప్రభుత్వాలు కరెక్ట్గా పనిచేస్తే, ఈ ప్రభుత్వాలు చట్టాలను అమలు చేస్తే, ఈ ప్రభుత్వాలు రాజ్యాంగపరమైనటువంటి విధులను నిర్వహిస్తే మేము ఎందుకు రోడ్ల మీదకి రావాలా? మేము ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టాలా? ఇది మా పని కాదు, ఇది ప్రభుత్వాల పని. ఇవాళ అనేక కష్టాలు, రాత్రింబగళ్ళు వేలాది మంది కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి నిద్ర ఆహారాలు మాని గోరక్షణ చేస్తున్నారు. ప్రభుత్వాలు చేస్తే మాకు ఈ పని తప్పుతుంది కదా. అనేక చోట్ల ఈ రాష్ట్రం లోపల గోరక్షకుల పైన కత్తిపోట్లు జరిగినాయి. ఈ రాష్ట్రం లోపల గోరక్షకుని పైన ఫైరింగ్ అయింది. ఉప్పల్ లోపల ఒక డీసీఎం ఎక్కించి ఒక కార్యకర్త గోరక్షకుని చంపేసిండ్రు. గో హంతకులు ముఠాలుగా ఏర్పడి ఒక వెహికల్ ముందర వస్తుంటే వెనకాల ఒక బులేరో, ముందర ఒక బులేరో పెట్టుకొని మారణాయుధాలతోటి ఇవాళ స్మగ్లింగ్ చేస్తున్నారు. ప్రభుత్వాలు కళ్ళు మూసుకున్నాయా? ప్రభుత్వాల గణవర్తలేవా? అయినా మా గోరక్షకులు ప్రాణాలకు తెగించి కాపాడుతున్నారు. పోలీసులు చెప్తున్నారు మాకు 100కు ఫోన్ చేయండి, మేము చర్యలు తీసుకుంటామని. ఇవాళ ఏం జరుగుతున్నది? ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది గోరక్షకులను బైండ్ ఓవర్లు చేశారు. హైదరాబాద్ నడి వీధులలో ఇవాళ ఎంఐఎం ఎమ్మెల్యేలు, గుండాలు, ఎమ్మెల్సీలు విచ్చలవిడిగా గో భక్షకులకు అండగా ఉంటూ గోవద్దను ప్రోత్సహిస్తూ ఇవాళ అరాచకాలు సృష్టిస్తున్నారు. కానీ వాళ్ళ మీద కేసులు బుక్ చేయకుండా పోలీసులు ఎవరైతే గోవును రక్షిస్తారో, గోవులు తల్లిగా భావించి ఎవరైతే గోరక్షకులు పోరాటం చేస్తారో వాళ్ళ మీద బైండ్ ఓవర్లు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఎంబడి ఇవన్నీ ఆపేయాలి. మీకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం చేత కాదు. బుజ్జగింపు రాజకీయాలతోటి వాళ్ళు ఏం చేసినా మీకు కళ్ళు కనబడతలేవు. గోవును కాపాడుతందుకున్న గో సైనికులను ఇవాళ కేసులు పెట్టి శిక్షించడం కరెక్ట్ కాదు. అదేవిధంగా గోవులను కాపాడాల్సిన బాధ్యత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నది. అనేక జడ్జిమెంట్లు ఉన్నాయి. ఇవాళ వాటి ద్వారా కఠినంగా శిక్షలు అమలు చేసి ఈ గోమాతను రక్షించే బాధ్యత ప్రభుత్వాలది. దేవాదాయ శాఖ కానీ, పశుసంవర్ధక శాఖ కానీ ఇవాళ అక్రమంగా సర్టిఫికేట్లు ఇస్తూ గోవధకు ప్రోత్సహిస్తున్న వెటర్నరీ డిపార్ట్మెంట్ మీద కేసులు బుక్ చేయాలి. వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా రవాణా, వాళ్ళైతే అక్రమంగా రవాణా సహకరిస్తున్న వాహనాల ఓనర్ యజమానుల మీద కేసులు బుక్ చేయాలి. అదేవిధంగా చెక్ పోస్టులు దాటుకుంటూ వస్తూ నిర్లక్ష్యం వహిస్తున్న పోలీస్ శాఖ వారి మీద కూడా కేసులు బుక్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అంటే కేంద్రంలో కూడా బీజేపీ పార్టీ ఉంది కదా, సో దాని ఎలా ఉంది మద్దతు? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంటే చట్టాలు ఆల్రెడీ ఉన్నాయి కదా, జాతీయ చట్టాలు ఉన్నాయి, రాష్ట్ర చట్టాలు ఉన్నాయి. అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. అనేక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, హైకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. వీటిని మీరు పాటించకుండా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? లా అండ్ ఆర్డర్ బాధ్యత ఎంఐఎం వీధి రౌడులు ఇలా రోడ్ల మీదకి వచ్చి అరాచకాలు సృష్టించి ఆపాల్సిన బాధ్యత వాళ్ళది రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదా? వాళ్ళ యథేచ్ఛగా అక్రమ బార్డర్లు దాటుకుంటూ జిల్లాలు దాటి తరలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వమా, కేంద్ర ప్రభుత్వమా? గైడ్ లైన్స్ అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని కదా. వాళ్ళ బాధ్యత విస్మరిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎందుకు వస్తున్నాయి? మళ్ళీ నీకు హైదరాబాద్ ప్రతి గల్లీలో చూపెడతాయి అలా గోవులు. ఎట్లా వచ్చినాయి చెక్ పోస్టులు పెడితే? ఎవరు అలౌ చేసారు వాళ్ళని చెక్ పోస్టులు పెడితే? వాళ్ళు ఒక పక్షానికి మీరు కొమ్ము కాస్తూ వాళ్ళని యథేచ్ఛగా లా అండ్ ఆర్డర్ వాళ్ళు ఇది చేస్తున్నా కానీ వాళ్ళ మీద కేసులు పెట్టకుండా గోరక్షకులను ఇలా మీరు పట్టుకొని పీడిస్తే అక్రమ అరెస్ట్ లేదు. దాన్ని తీవ్రంగా నిందిస్తున్నాం. ఖచ్చితంగా మీరు దీని కనుక ఆగకపోతే పెద్ద ఎత్తున హిందూ సంఘాలు కలిసి ఉద్యమిస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తాం. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ సమితి పిలుపు మేరకు
గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర అధ్యక్షులు బాగా మన పుల్లారెడ్డి గారు, రాఘవరెడ్డి గారు, మరి జనరల్ సెక్రటరీ రవినూతల శశిధర్ గారు, ఆలయభాస్కర్ గారు ఆ పిలుపు మేరకు గోవులను రక్షించాలి, గోహత్య చేసే వాళ్ళకు శిక్షించాలి అనే పిలుపు మేరకు రాష్ట్రం అంతా తిరగడం జరుగుతుంది. మరి ఈరోజు ఎక్కడ కూడా గోహత్య కాకుండా చూసే విధంగా ఎవరైతే యువత ఉందో ముందర వస్తుండ్రు కనుక ఈ పిలుపు మేరకు బక్రీద్ నాడు ఎవరు కూడా గోహత్య చేయకూడదని చెప్పడం. ఎందుకు సరే ఇంత సీరియస్ గా ఎందుకు తీసుకోవట్లేదు? ఇప్పుడు ఒక్క మాట చెప్పాలంటే ఇది ఇంటర్నేషనల్ ఎజెండాగా కనిపిస్తుంది. ఎందుకంటే బక్రీద్ అనేది 100 ఏళ్ళకెళ్ళి చేసుకుంటారు, 50 ఏళ్ళకెళ్ళి చేసుకుంటారు, 25 ఏళ్ళకెళ్ళి చేసుకుంటారు. ఈ 5-10 ఏళ్ళకి నుంచే గోవులను చంపాలనే ఉద్దేశం ఎందుకు కలిగింది? మేము మా హిందువులు 33 కోట్ల దేవతలు ఆ గోవులను చూసుకుంటారు, ఆ గోవును పూజిస్తారు, మా మనోభావాలను దెబ్బతీయాలనే విధంగా వాళ్ళు ప్రవర్తించడం జరుగుతుంది. దీన్ని బట్టి మేము అల్లర్లు సృష్టిస్తే ప్రపంచంలో మోదీ గారి ప్రభుత్వం మీద ఒక మరక పడుతుంది కనుక ఆ ఉద్దేశమే కేవలం ఇంటర్నేషనల్ ఎజెండాగా వీళ్ళు పనిచేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఎలా స్పందిస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఏం చేస్తుంది? ఆయనే చెప్పింది కదా స్వయాన, నేను రేవంతుద్దీన్, నన్ను రేవంతుద్దీన్ అని పిలవండి, నేనంటే ముస్లిం అంటే మేము అన్న మాట అందరు ప్రజలకు తెలుసు, కింది స్థాయి వరకు కూడా తెలుసు. వాళ్ళే ఇప్పుడు ఎక్కడెక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడక్కడ గో నిషేధం ఉంది. మొన్న మనం వెస్ట్ బెంగాల్లో మేము ప్రభుత్వం వచ్చిన వారం రోజులకే సంపూర్ణ గో నిషేధం చేయడం జరిగింది. మరి ఇక్కడ ఎందుకు జరుగుతుంది? కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళ ఓట్ బ్యాంక్ రాజకీయాలకు ఒత్తాసు పలుకుట్టు వారు ఏదైతే కర్ణాటకలో ఎక్కడెక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అక్కడ గోహత్యలు జరుగుతున్నాయి. ఇట్లాంటి కమ్యూనల్ రైట్స్ చేయాలని వాళ్ళ ఉద్దేశం.